నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో దర్శకులు విజయభాస్కర్ గారు, సిరివెన్నెల గార్ల కాంబినేషన్లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ కి సంబంధించిన విషయాలేంటో తెలుసుకున్నాం. ఎంతో సుదీర్ఘమైన ఆ ప్రయాణంలో ఇంకా ఎన్నో విశేషాలుంటాయి కదా. ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో చేద్దాం. శాస్త్రి గారి పాటకి కేవలం మీరు అన్నట్టుగా పదాలు పేర్చడం అది కాకుండా, కథని చెప్పడమే కాకుండా ఒక ప్రయోజనం, ఒక పరమార్థం ఉండాలని తాపత్రయపడ్డారు. ఒక దర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక పాటని ఎలా చూస్తాం మనం? అంటే అదే నేను చెప్తున్నా, పాట అనేది ఎప్పుడు కూడా సినిమాలో ఒక పార్ట్ కింద కాదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సపరేట్గా మేము షూట్ చేసి తీసుకొని జాయిన్ చేస్తాం. ఏంటి, దట్ ఈస్ ఓన్లీ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. రైట్. ఒక సాంగ్ని సపరేట్గా షూట్ చేసి తీసుకొని జాయిన్ చేయటమే. కానీ పాట రాసేటప్పుడు అలా కాదు. ఈ కథలో ఉన్నదంతా పాట ద్వారానే ఇంకొంచెం కథ చెప్పాలి. మొత్తం కథనంతా తీసుకొచ్చి క్లైమాక్స్ సాంగ్ అంటే ఎలా ఉండాలి. బిగినింగ్లో సాంగ్, అసలు ఇప్పుడు మీకు బోల్డ్ అన్ని లవ్ సాంగ్స్ ఈయన రాశారు. బిగినింగ్లో అంత డెప్త్ ఉండదు, ఓన్లీ అల్లరి ఉంటుంది. ఇప్పుడు మల్లీశ్వర్లో నీ నవ్వులే వెన్నెలని ఎంతసేపు ఆ అమ్మాయిని పొగట్టం, అది ఇది. కాన్ఫ్లిక్ట్కి వెళ్ళేంత వరకు ఒక విధంగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత మూడ్ మార్చేస్తారు. ఇలా లిరిక్స్తో మూడ్ మార్చేస్తారు, ట్యూన్తోనూ లిరిక్స్లోనూ. ఆఫ్కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కోటి గారు ఎలాంటి డెప్త్ ఉన్న మ్యూజిక్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అమృతమే మా పాటలు. క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి. ఆయన ఈయన ఎంత, కోటి గారు కూడా ఈయన చేత రాయించాలని అంటే మామూలు ట్యూన్ ఇస్తే సరిపోదు, అలా చేసేవాడు. ఎన్ని ట్యూన్లు చేసాం, ఎన్ని ట్యూన్. ఎవరు రాస్తున్నారు పాట, ఫలానా ఒక విధంగా ఉంటుంది ట్యూన్, ఈయన రాస్తున్నారు ఒక విధంగా ఉంటుంది ట్యూన్. నువ్వు నాకు నచ్చావులో అన్ని స్టోరీ బేస్డ్ ఉన్నా కానీ నాకు ఒక పాట కూడా చాలా ఇష్టమైన పాట, ఆకాశం దిగి వచ్చి. అంటే అందులో పోయిటరీ, భావకథ లాంటి లేకపోయినా కూడా మన పాతకాలంలో పెళ్లి ఎలా జరిగేది అండ్ కాంట్రాక్ట్ పద్ధతులు కరెక్ట్ కాదు. చాలా అసలు మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఉండాలి, ఒక బాండింగ్ ఉండేది. థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో సింపుల్. ఆ థాట్ని ఆయన ఇంకా సింప్లిఫై చేసి, అదే చెప్తున్నాను, నిజంగా ఆ పాట రాసేటప్పుడు సరదాగా నవ్వుకుంటూ ప్యాకాట్ గురించి అందరం కూర్చుని ప్యాకాట్లు అయ్యి అంటే ఇది కొంచెం పాటకి కొంచెం పొయిటిక్గా ఉంటుందా అని నేను అంటే, అప్పుడు ఈయన అన్న కాదు విజయ్ అది కరెక్ట్ అంటే, ఈయన చెప్పకుండా రవికిషోర్ గారు వాళ్ళందరూ అవును ఇది సహజం కదా, మేమందరం కూర్చునే వాళ్ళం. త్రివిక్రమ్ నేను ఇక్కడ డ్యూయేట్ రాయిస్తున్నాను, త్రివిక్రమ్ లోపల డ్యూయేట్ పడుతుండేవాడు. వాళ్ళ లవ్ బీజం అక్కడే పెళ్లి చేసుకున్నది. ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంత హాయిగా. అంటే ఒక్కొక్క పాట రాయటం అంటే, ఇవాళ ఈవినింగ్ సిట్టింగ్ ఉందనంటే అన్ని పనులు ఫినిష్ చేసుకుని నేను కొంచెం టైంకి తింటాను, తినేసి గవ్వ వెళ్ళి కూర్చోవటం, అట్లా హ్యాపీగా గడిపేవాళ్ళం. ఈ రోజుల్లో సాంగ్ రాయటం అంటే కొంచెం అంటే మెకానికల్ అయితే, ఓకే దిస్ ఇస్ ది ట్యూన్, దిస్ ఇస్ సాంగ్, ఇది సిచ్యువేషన్. అప్పుడప్పుడు బాధేస్తుంది కానీ తప్పదు, చూద్దాం, లెట్స్ సీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరిసగమవమని మనసులు కలుపుతూ తెరచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం,
తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన ఈ గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి విరబూసే అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు ఏవరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సన్నగారు సరుసలు బియ్యాల వారి గుసగుసలు సందు చూసి చకచకాడే జూదసి కామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగ నగలను పదుగురి ఎదురుగా ఇదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన ఈ గాలులే మీరు ఇంత దగ్గరగా పనిచేశారు కదా సార్, అంటే మీరు అన్నయ్య అని కూడా పిలుస్తారు. ఎంటర్ అయిన వెంటనే ప్రార్థనప్పుడు నేను వెళ్ళిన వెంటనే అన్నగారు ఏంటి విజయ, నీ పేరేంటి? విజయ్ భాస్కర్ నేను ఫస్ట్ అప్పుడు పరిచయం చేసుకున్నాను. ఇది ఎలా ఉంది విజయ్ అని మొదలెట్టారే. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అట్లా అన్నయ్య అని అప్పుడే స్టార్ట్ అయింది. చెన్నై 1990లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎప్పుడు మా రిలేషన్షిప్ ఒకటి. చెప్తున్నాను, నా సినిమా హిట్ ఫ్లాపా, పాట హిట్, నథింగ్ ఆఫ్ దట్ సాంగ్. అండ్ ఒకసారి మాత్రం ఒక పాటకి అన్నారు, ఎవరో ఏదో సాంగ్ చేయాలని అనుకున్నాం, వాళ్ళకి రాయటం ఈయనకి ఇష్టం లేదు. విజయ్ ఒక మాట చెప్పు, నేనే రాయగలనంటే అవన్నీ వదిలేసి నువ్వు వచ్చాయి, లేదంటే నాకు కొంచెం డెలికేట్. అయ్యో ఇంకా అంత అసలు అట్లాంటివి నేను మిమ్మల్ని ఐ వోంట్ ఎంబరాస్ యూ అన్న వద్దని వేరే వాళ్ళతో రాయించేసాను. అది అఫ్కోర్స్ జరగలేదు ఆ సినిమా. అట్లా ఉన్నదంతా ఓపెన్గా చెప్పేసి, నీకు నేనే రాయగలనంటే వచ్చాయి, మిగతా అన్ని వదిలేసి ఎవరు ఈ కంపెనీ అంతా. ఇఫ్ యూ థింక్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, వద్దు కొంచెం అట్లా అంటే నేను చెప్తున్నాను అందరికీ రాయి
ఎవరు పడితే వాళ్ళు యూ కాంట్ బై హిమ్, విత్ ఎనీథింగ్. యూ కాంట్ బై హిమ్. అది నేను చూసే దగ్గర నుంచి. ఇది కేవలం ఆయనకి ఇచ్చే మర్యాద అని కూడా కాదు. ఇఫ్ హీ లైక్స్ యూ హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. అది లైక్ చేయాలనంటే మనం మ్యానిపులేట్ చేయలేం, ఫెయిర్గా ఉండాలి. మీరు హీ విల్ నో యూ. మీరు అన్నారు కదా సార్, మంచి మాట, యూ కాంట్ బై హిమ్. కానీ నిత్యం కొత్త నీరు ప్రవహించే ఇండస్ట్రీలో, అవకాశం కోసం ఏమైనా చేసే ఇండస్ట్రీలో అలాంటి ఒక నిబద్ధతతో 3.5 దశాబ్దాలు నిలదొక్కుకోవడం అనేది మ్యాన్ ఆఫ్ వాల్యూస్. ఒక్క తేడా పదం ఉండదు ఆయన పాటల్లో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని పాటల్లో కూడా ఒక డబుల్ మీనింగ్ అని, ఒక కొంచెం ఆయన రేంజ్కి తగినటువంటి మాటలు కానీ సస్తే ఉండవు. డైరెక్ట్గా చెప్పేవారు. ఈ రిఫ్యూజ్ సో మెనీ థింగ్స్. మీరేం చెప్తున్నారో అది తప్పు, నేను అలా రాయను. ఇంత డైరెక్ట్గా నా ఎదురుకుండా ఒకళ్ళ క్లాస్ అంటే నేను అడిగింది, మీరు ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు చేస్తారు. మీరు దాదాపు 32 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సిన ఇండస్ట్రీలో ఆ నిబద్ధతతో ఇన్నేళ్ళు సస్టైన్ అవ్వడం, సర్వైవ్ అవ్వడం, అలాగే ఒక ఉన్నత స్థాయిలో ఉండగలగడం ఎంతవరకు సాధ్యం అంటారు నెక్స్ట్ జనరేషన్? అంటే నిజం చెప్పాలంటే పబ్లిసిటీ చేసుకోలేదు ఆయన, పెద్ద ఇదంతా ఏం లేదు. అందరితో చాలా పిఆర్ మెయింటైన్ చేయటం ఇవన్నీ ఏమి లేవు. మా అందరిది ఒకటే ఫిలాసఫీ, మీ పని మీరు చేసుకుంటే చాలు. మీ పనిలో డెప్త్ ఉంటే చచ్చినట్టు అందరూ వస్తారు. నేను అదే నమ్మే. అందుకే ఏది పడితే అది చెయ్యం. మనకు నచ్చింది వస్తే చేస్తామని కూర్చుంటాం. వస్తే మనకు నచ్చినట్టే చేస్తాం. డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ, నెవర్. ఆ కాంప్రమైజ్ అయిపోయితే ఇంకా కొన్ని 100,000 పాటలు రాస్తుండే ఆయన. నో, ఎవరన్నా కొంచెం తేడా కనిపిస్తుంది. నాకు తెలిసి చెప్తున్నా, చాలా పెద్ద కంపెనీ వద్దు మనకి, ఇంత డైరెక్ట్గా చెప్పేసాడు అన్న. సూపర్ అని అనిపించింది నాకు. ఈ కదా వాల్యూస్ అంటే వాళ్ళు అడిగే మనం రాయలేం. ఆ చెత్త టచ్ చేయకుండా ఉంటమే బెస్ట్, అంతే. ఈవెన్ ఐ ఫాలో ది సేమ్ థింగ్. అఫ్ కోర్స్ నేను అన్నయ్యని చూసే అనే మాట నేను అన్న, కానీ బిగినింగ్ నుంచి నిజంగా కొంచెం వాల్యూస్ ఉన్న వాళ్ళు ఎవరో అట్లా కాంప్రమైజ్. నాకు సినిమా అంటే అమ్మ, అన్నయ్యకి పాట అంటే అమ్మ. అంత గౌరవం ఉండేది. ఎవరికి పాట రాయాలన్నా సరే, ఎంత చిన్న సాంగ్ రాయాలన్నా ఆయన పడే తపన ఒకటే. ఎప్పుడు వెళ్ళినా ఎవరు చేసినా ఓ పాట. మధ్యలో ఈ పాట రాస్తుంది ఏదో వస్తే, ఆ ఆలోచన దానికి మ్యాచ్ అయ్యేది వస్తే గొప్ప నోట్ చేసుకునేవాళ్ళు. అదొక్కటే కాదు కదా సార్, ఈ ప్యాకేజ్ బేసిక్గా ఆ టాలెంట్, ఆ నిబద్ధత, ఆ వాల్యూ సిస్టమ్, ఈ ప్యాకేజ్ అనేది అంత సింపుల్గా ఉండటం. పైగా అంటే ఆయన ది సింప్లిసిటీ ఈ సో అప్రోచ్. అండ్ ఎప్పుడన్నా ఏదైనా కరెక్ట్గా కుదరట్లేదని అంటే నిర్మోమాటంగా చెప్పేసాడు. ఆ ట్యూన్లో ఈ పదం వాళ్ళు అడుగుతుంది కొంచెం బాగాలేదు విజయ, దాంట్లో మీటర్లో కూర్చోట్లేదని కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు నేను ఎంటర్ అయ్యేవాడు. ఎంటర్ అయ్యాను ఏం లేదు, ఏం రాస్తే అదే ఉండాలి. అయినా నేను మీకు చెప్పను అనుకోండి. ఇప్పుడు ఆ సాంగ్స్ ఏవో చెప్తాను అంటే అక్కడే ఎంటర్ అయిపోయి కథ ప్రకారం ఉంది లిరిక్, ఇదే ఉండాలి. ట్యూన్ కావాలంటే మార్చుకో, పదం కోసం ట్యూన్ కాంప్రమైజ్ అవ్వడం అది నేను ఒప్పుకోను. ఎందుకంటే మనకు స్టోరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది మీరు కొంచెం అడ్జస్ట్ చేసి చేయగలిగేది. కథనాన్ని క్యారెక్టర్ని మార్చేసే విధంగా ఒక పదం ఉందనుకోండి, మారిపోతుంది. సార్ శాస్త్రి గారి గురించి మీ ఇందాలో మాట చెప్పారు. అంటే మీకు పాట ఇచ్చిన వెంటనే మీ ఎక్స్ప్రెషన్ చూసి లేదు ఇంకోటి రాస్తాను అనేవారు. కానీ మీరు ఓకే అన్న తర్వాత కూడా ఆయన మార్చిన సందర్భాలు ఉన్నాయా? ఎన్ని ఇంకా బెటర్, ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా చూడు, ఇది అదే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు ఆయన ట్రై చేసేది. ఆయన ఇంప్రెస్ చేసుకుంటాను, ఆయన సాటిస్ఫై చేసుకుంటాను. ఓకే, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అని ఆయనకి అనిపిస్తేనే పాటలోకి వెళ్ళాను. సార్ మీ పాటలు ఎందుకు బాగుంటాయంటే మీకే చాలా సాహిత్య పిపాస ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను ఒక్క క్వశ్చన్ అయితే అడగాలనుకున్నాను, కనీసం ఒక్క పాటనే ఈ సర్లిస్టిక్ పోయిటరీ మూడ్ లో ఉంటుంది. అంటే ఆ పాట ఆ సినిమాకి సంబంధించింది అయినా కూడా ఎక్కడైనా
పెట్టుకునేట్టుగా ఎవరైనా పాడుకున్నాడు. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎదనట్టింటిని మెట్టింది ఒక కథ, అదొకటి. అలాగే అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం, అది నా క్యారెక్టర్ సార్. ఇంకా ఐఎమ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ పాడుతా తీయగా. ఆ సినిమాలో పాడుతా తీయగా విన్నర్ హీరో. చాలా రోజులు ఒక గర్వంగా ఉండేది. బట్ ఎనీవే, అలాగే ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు, ఈ అంటే మీరు చెప్పి రాయించుకునేవారా ఈ పోయిటరీ ఉండాలి అని? నేను కేవలం సిచ్యువేషన్ చెప్పేవాడిని. ఆయన మాత్రం నాకు ఎప్పుడు ఒకటే, సింపుల్గా ఉండాలన్నా సింపుల్గా ఉంటే మనం ఎంజాయ్ చేయాలని. ఆయన రాస్తే నేను నవ్వితే కనిపెట్టేసుకోండి, ఇది బాగుంది, ఇది నవ్వలేదంటే కొంచెం ఇంకా పంచ్ ఏదో తగ్గింది, కొంచెం ఫన్ ఏదో తగ్గింది. అసలు ఓ నవ్వు చాలు అనే సాంగ్, ఆ సిచ్యువేషన్ ఎంత ఎంజాయ్ చేశారంటే ఆయన, దానికి డబల్ సాంగ్ రాదు. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. అసలు ఆయన ఎంజాయ్ చేసేవాళ్ళు అండి రాసేటప్పుడు. నా కోసం పాట రా, ఎప్పుడు నన్ను కన్విన్స్ చేయడానికో ఆడియన్స్నో కాదు. హీ యూస్ టు ఎంజాయ్ దట్, ఆ పర్టిక్యులర్ ప్రయోగం, పద ప్రయోగాన్ని ఆయన ఫస్ట్ ఎంజాయ్ చేసి ఆయనకి నచ్చితే మనకి ఇచ్చేవాళ్ళు. అలా అందులో అన్నీ మీరు చూస్తే వెరైటీ సాంగ్స్. ఓన్లీ ఫస్ట్ సాంగ్ మాత్రం భువన్ చంద్ర గారు రాశారు. తర్వాత ఇలాంటి సిచ్యువేషన్, ఫన్ సాంగ్ కానీ, డెప్త్ ఉన్న సాంగ్ కానీ, మళ్ళీ వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ, అండ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. ఈ మల్లీశ్వర్లో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఏమి ఉండదు, కేవలం అమ్మాయి ఎంత డిఫికల్ట్గా ఉంటుంది ఈయన చెప్పడం, చంపేస్తుంది అని ఆయన ఫీలింగ్. ఆ అమ్మాయి ఏమో అసలు వీడెక్కడ దొరికాడు అన్నట్టు తంది. ఆ కాన్ఫ్లిక్టే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండ్ బిల్డ్ అవడానికి అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యం. ఎవరైతే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తున్నారో వాళ్ళకి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఎంత నవ్వుకున్నాడంటే అన్నయ్య తర్వాత ఆ సాంగ్ రాయటం మల్లీశ్వర్లో. అట్లా ఒక్కొక్కటి, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, లవ్కి వెళ్ళిన తర్వాత ఒక రకమైన మాటలు పాటల్లో, లవ్కి వెళ్ళక ముందు ఒక రకమైన మాటలు, ఆ కొలత ఏదో అది ఆయనకే తెలియదు. నేను విని మాత్రం చూస్ చేసుకునేవాడిని కానీ, బట్ చెప్పటం ఆయన చెప్పగలిగే అంత సీన్ లేదు. మనం ఓన్లీ లీడ్ సీన్ చెప్పటమే. అంటే మీ ప్లస్ పాయింట్, గొప్పతనం అని అంటే మంచి పోయిటరీని, మంచి భావాన్ని ఆస్వాదించగలగా. అంతే. నేను బాగా ఎంజాయ్ చేస్తానండి. కవులన్నా రచయితలన్నా మంచి ఒక డెప్త్ ఉన్నది, ఏదన్నా ఎస్థెటిక్స్ అన్నమాట. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎస్థెటిక్స్. ఆ సెన్స్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా, నేను ఫస్ట్ అన్నయ్యని కలిసింది, ఐ వాంటెడ్ టు జస్ట్ మీట్ హిమ్ యాజ్ ఎ ఫ్యాన్. తర్వాత నా పాటకు ఆయన, నాకు రాయటానికి ఆయన ఒప్పుకోవటం, ఇక తర్వాత మా జర్నీ. ఇంతవరకు ఇన్ని పాటలు రాస్తే ఒక్క పాట దగ్గర కూడా మాకు క్వాలిటీ కోసం టైం పట్టిందే కానీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ లేదు. ఈ పాట బాగుంది, ఈ పాట అంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళిందంటే నేను ఇచ్చిన సీన్ కంటే 10 times బెటర్గా వస్తుంది, అంతే. ఫినిష్ ఒకసారి చెప్పేసేవాడు అన్నయ్య, రేపొద్దులే రాదు, నేను ఫోన్ చేస్తాను, మనకు పిలుపు వచ్చిందనంటే పాట వచ్చింది, అంతే. అయితే మీరు ఇన్ని రోజులు ఆయనతో గడిపి ఉంటారు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న అదర్ దాన్ ఫిల్మ్ సాంగ్స్ అండ్ పోయిటరీ, మీ కామన్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చానండి ఇక్కడికి. సినిమా కోసం ఉద్యోగం వదిలేసి వచ్చాను. కానీ నాకు ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న టైం గోల్డెన్ పీరియడ్ అన్నమాట. అక్కడ చాలా గొప్ప గొప్ప కవులు ఉండేవాళ్ళు, అందరూ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వీళ్ళు ఎంతో, అసలు వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఎంతో హిందీ సాంగ్స్లో ఉన్న పోయిటరీ ఏంటో నేర్చుకున్నా. అట్లా నాకు ఒక నిజం చెప్పాలంటే ఫ్యాసినేషన్ అలా ఏర్పడింది పోయిటరీ మీద. తెలుగుకి వచ్చేసరికి కొంచెం తక్కువ అభిప్రాయం ఉండేది, పెద్ద ఏముంటుందిలే ఇక్కడ అని. అన్నయ్యని గెలిచిన తర్వాత నాకు అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడ ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అడిగేవాళ్ళు లేరని. అప్పుడు ఉన్న తర్వాత అంటే వాళ్ళ పాటలు చూసి అయ్యే గొప్పవి అనుకునేవాళ్ళని. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈయనతో కలిసిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన ఒక్కళ్ళనే కాదు, నేను అంట ఇంకా ఉన్నారు, మనకు ఆత్రేయ గారు, వేటూరు గారు, అలా వీళ్ళందరూ ఎవరినైనా మ్యాచ్ చేయగలరు. సినిమా పాట రాయినప్పుడు మా డిస్కషన్ ఎప్పుడు ఇదే, మదన్ మోహన్,
ఆయన సాంగ్స్లో ఎలా ఉండేది, నౌషాద్ గారి పాటల్లో సాహిర్ లుధియానవి ఎలా రాసేవాడు, శైలేంద్ర ఎలా రాసేవాడు, ఇలా గొప్ప గొప్ప కవుల గురించి వాళ్ళు ఎలా సినిమా కవులు వాళ్ళందరూ సినిమా కవులు. అండ్ గాలిబ్ గారి ఎలాంటి అంటే ఆయనకున్న నాలెడ్జ్కి నథింగ్ లెస్ దెన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఆఫ్ కోర్స్ నాకు తర్వాత కానీ తెలియలే, ఫస్ట్ మనకు తెలియదు, ఎప్పుడు బయట లాంగ్వేజ్ మీద ఎక్కువ వ్యామోహం ఉండి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం. తమిళ్లోనే అద్భుతంగా రాసేవాళ్ళు, మేము కూడా అందరం చెన్నైలో ఉండేవాళ్ళం అని అనుకునేవాళ్ళం. కానీ ఈయన తర్వాత రాసిన చూస్తే నథింగ్ లెస్ దెన్ హీ కెన్ మ్యాచ్ ఎనీబడి. ప్రతిదీ కవిత్వం ఇది తప్పించి గాసిప్ ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. దట్స్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లైక్డ్ అబౌట్ హిమ్. నెవర్ ఇంకొకళ్ళ పాట గురించి కూడా ఆయన మాట్లాడరు. అంటే అదేం పాట, ఇదేం, నథింగ్, నెవర్, నో గాసిప్. ఎంతసేపు క్వాలిటీ డిస్కషన్ ఉండేది. అట్ ద సేమ్ టైం యంగ్ రైటర్స్ రాసిన వాటిని ఫోన్ చేసి అభినందించడం. నా ఎదుర్కొన్నప్పుడు చాలా మంది కుర్రాళ్ళని ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వాళ్ళు వస్తే ఎవరిని హీ యూజ్డ్ టు రైట్ ఆన్ హిస్ ఓన్, బట్ వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సింప్లిసిటీనే ఆయన గొప్పతనం. సింప్లిసిటీ ప్లస్ మేధస్, దట్స్ ఎ డిఫికల్ట్ కాంబినేషన్. జనరల్గా మేధావులకి పొగరు ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. అఫ్ కోర్స్ దే డిజర్వ్ ఇట్, ఉంటుంది. నేను మేధావిని, నా రేంజ్కి వీడు అందుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈయన దగ్గర అది ఉండదు. అంటే బికాజ్ దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ అన్న ఫీలింగ్. కరెక్ట్, దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్. ఏదైనా జోక్ చెప్తే మనసు విప్పి నవ్వుతారు. ఆయన జోక్ చెప్పినా సరే ఇంత సింపుల్ విషయాలకి ఈయన నవ్వుతారా అని మనకు అనిపిస్తుంది. సింపుల్ జోక్స్కి హీ విల్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహిత రైస్. కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సార్, మనీలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, అంటే పెళ్ళి చేసుకోవద్దు అంటే ఆల్రెడీ ఒక ఫ్యాంటాబులస్ హిట్ ఇచ్చారు శాస్త్రి గారు. అలాంటి పాటే మీరు ఈ సినిమాలో మీరు ఇంకొకటి పెట్టారు, వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళమంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడొద్దురా, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ. అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే సంతోషంగా ఉంటాను. మీరు కూడా అదే నమ్ముతారండి? వై హీ సేస్ డోంట్ మ్యారీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు ఏంటో చెప్తాడు ఆయన. అది అందుకనే ఆయనకి పెళ్ళి అంటే ఇష్టం లేదు. అందుకని మీకు కన్విన్సింగ్ ఉంటుంది. అందులో కూడా కథ ఉంటుంది సార్, అది చరణాల్లో కథ ఉంటుంది, చాలా కథ ఉంటుంది. అదే చెప్తుంది. అప్పుడు దేవి డోంట్ వరీ బీ హ్యాపీ అనే కాన్సెప్ట్ ట్యూన్ చేసుకుని జస్ట్ మొక్క అంతే ఇచ్చింది, డోంట్ వరీ బీ హ్యాపీ. డోంట్ వరీ బీ హ్యాపీ. అసలు ఫస్ట్ ర్యాప్ మొదలెట్టింది ఎవరండి? అన్నయ్య. ఈ ర్యాప్ ఏదైతే ఈ రోజుల్లో బాగా పాపులర్ అయిందో, 20 years బ్యాక్ హి హస్ రిటన్ దట్ ర్యాప్. దేవదాస్ 20 years క్రితమే ఒక స్టోరీ లాగా చెప్పేసి ఆయన ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. ఎంత అసలు ఫన్నీగా ఆ పాట చేస్తానంతసేపు మేము అది షూట్ చేస్తున్నా కానీ ఎంత ఎంజాయ్ చేశారు. నాగార్జున గారు సాంగ్ అయిపోయిన తర్వాత కాల్ చేసి చెప్పారు, మీరు తీస్తున్నప్పుడు నాకు తెలియలేదండి, కన్స్ట్రక్షన్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సాంగ్. ఇదంతా ఏంటంటే మొక్కలు అన్నయ్య రాసిన మొక్కలన్నీ ఆ స్టోరీ చెప్తూ ర్యాప్ వస్తూ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సాంగ్. కంప్లీట్గా చూస్తే కానీ అర్థం కాదు. మొక్కలుగా తీసినప్పుడు ఏంటి సామాన్లు కొంటాడు ఆ అమ్మాయికి, ఏదో ఇక్కడేదో వచ్చి కాలేజ్ గోయింగ్ బాయ్ ఆయన, ఏమండి ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళమని నోట్బుక్ చేతికి ఇస్తున్నారు, పబ్లిక్ ఏమన్నా అనుకుంటారేమో. ఏమనుకోరు సార్, మన క్యారెక్టర్ ప్రకారం పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా ఇదేంటంటే ఆల్రెడీ అదన్నీ అన్నయ్య అందించిందే. లిరిక్లో అంత ఉంది కాబట్టి, అంత ఫన్ ఉంది కాబట్టి, అది కాదు అది అనకొండ. అస్సలు అప్పుడే అనకొండ అనేది పాపులర్ అయింది, పెద్ద సినిమా అప్పుడు ఒకటి వచ్చి. అలా లేటెస్ట్ ఏముందో దాని పాటల్లో వాడేయటం. ర్యాప్ అంటే ఏముందండి ఈ రోజుల్లో వచ్చే ర్యాప్? ఇంకా చూస్తుంటే నన్ను అడిగితే ఒకటే మాట చెప్తా, ర్యాప్ అంటే ఏంటని ఎవరిని అడిగితే గ్యాప్ లేకుండా వాగటమే ర్యాప్. బట్ ఈయన అందులో కూడా ఎంతో ఫన్ పెట్టి స్టోరీ చెప్తూ అట్లా. వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్.
దని పా మపనే సా. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాధరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రాయ్. వద్దురా వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాధరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాళి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని తొందర. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాధరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. శివాని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడో గుర్తు పట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచు లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు ఆనకం దేనికంటే తాను దేవిదాసు కావడం వల్ల అంటూ కుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీదుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కా పూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలి రావరం, కత్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాధరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రోయ్. అంతెందుకు మా మల్లిగాడు, మా ఊర్లో వాడంత తోడు లేడు. మా ఊలుగానే వాడు దేశముదురు, పెళ్లితోనే పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, ఆలి కాదురా అది అనకొండ. ఆ గయ్యాళ్ళి యమగోళ కలిగించింది భక్తి యోగం, ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వేష్టని, ఇక సన్యాసమే బెస్టని, కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమంటారా? ఆదరా బాధరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాళి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని తొందర. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. హ్యాపీ 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 హ్యాపీ.
సార్ మన్మధుడు సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఒక అద్భుతమైన పాట, నా మనసునే మీటకే నేస్తమా, అసలు అంటే ఒక కాన్వర్సేషన్ స్టైల్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీ సినిమాల్లో చాలా పాటలు, ఉన్న మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగే సత్యభామ, ఈ మోడ్ లో మీరు పాటలు రాయించుకోవడానికి కారణం ఏంటి? అంటే నిజం చెప్పాలంటే అది రాసే ఆయన గొప్పతనమేనండి. నాకు ఇంత సింపుల్ మాటల్లో కావాలని మాత్రమే చెప్పగలను, కానీ ఆ మాటలు ఇచ్చే గొప్పతనం అయింది. కేవలం ఏంటంటే ఇది ఎంత అంటే ఆ క్యారెక్టర్ పల్లెటూరు నుంచి వస్తాడు, ఒక ఊరి నుంచి, పెద్ద చదువుకున్నాడు కాదు, సింపుల్ వ్యక్తి పాడే పాట. సో మాటలు కూడా అంత ఈజీగా ఉండాలి. అందుకే అసలు మీకు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఉన్న మాట చెప్ప, నీవు ఊరుకుంటే ఒప్పుకోవు, ఇంకెలాగే సత్యభామ, ఈ వాలు జడ నీకు ఊరితాడే వాళ్ళదిగా వాలు జడ, అవన్నీ అద్భుతాలండి. సింపుల్ మాటల్లోనే అంత మీనింగ్ తీసుకురావటం, కథకి క్యారెక్టర్కి, దాని నుంచి తప్పకుండా బయటికి వెళ్ళకుండా. ఆయనకి ఎప్పటికీ సిచ్యువేషన్ ఇస్తే ఆ దాహమే ఆయనకి తీరలేదన్న ఫీలింగ్. ఏమిస్తున్నారు మీరు నాకు సిచ్యువేషన్లు, ఏమిస్తున్నారు, ఏం పాటలు రాయిస్తున్నారు విజయ అని. అంతే అంతే అంతే. అయితే ఈ కాన్వర్సేషన్ మోడ్ లో ఉన్న మీరు రాయించుకున్న పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? అమ్మో చాలా కష్టం, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కాకపోతే బాగా అంటే ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని చాలా ఇంటెన్స్ సాంగ్. డోంట్ వరీ బీ హ్యాపీ చాలా ఎంటర్టైనింగ్ సాంగ్. నీ నవ్వులే వెన్నెలని, ఏ అమ్మాయి అయినా సరే అంటే అంత వర్ణిస్తే పడిపోక తప్పదు. వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి, నిజంగా ఆ రోజుల్లో కెట్రినా కైఫ్ అంత అంటే ఆ కెట్రినా కైఫ్ కి చాలా ఈయన వర్ణన ఎక్కువైపోయింది అనుకునేవాళ్ళం. ఈ వర్ణనకి మ్యాచ్ అయిన తర్వాత అమ్మాయి అంత అద్భుతంగా ఎనీ ఎమోషన్ మీరు కరెక్ట్ సిచ్యువేషన్ ఇస్తే ఆయన 100 times దాన్ని బెటర్ చేసి ఇస్తారు. అదొకటే ఆయన దగ్గర నేను కనిపెట్టిందల్లా. ది సీక్రెట్ ఈజ్ ఆయన కన్విన్స్ అవ్వాలి, ఆయనకి నచ్చాలి, మీ సీన్ నచ్చాలి. నచ్చితే పాట మెమరబుల్ సాంగ్ అయిపోతుంది. సార్ జై చిరంజీవి పాటల విషయానికి వస్తే అసలు ఈ పర్టికులర్ సాంగ్ టేక్ ఆఫ్ చాలా విచిత్రంగా, మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయక, యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక, కోరమీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా, పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా, మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయక, నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయక అంట. ఎంత సటిల్ గా ఉంది చూడండి సార్, మంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. ఎగ్జాక్ట్లీ అదే నేను అనేది. మీరు సిచ్యువేషన్ కరెక్ట్గా కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు, పాట రాసేస్తారు. మీరు కరెక్ట్ సిచ్యువేషన్ అందిస్తే ఒక మొక్క, ఆ మొక్క మీద పాట రాసేస్తారు. అదే నేను అంటాను, అది కొంచెం విద్వాంసులకే కుదురుతుంది. వన్ సింపుల్ వర్డ్ యూ హ్యావ్ ఇన్ మైండ్, దాన్ని నేను పోయిటరీగా మార్చేస్తాను. ఆయన మార్చేసి ఇచ్చారు ఎన్ని పాటలు. అట్లా మహముద్దు చేస్తున్నావే అనే సాంగు మధ్యలో ఒక చోట బీజిఎంలో నేను అన్నా, అదే అక్కడ మ్యూజిక్ ఉంది, ఏదైనా మన మాటలు ఏదో పెడితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. సలసల సల సరసానికి నువ్వు రావే అంటే బర్నింగ్ అనమాట. చిరంజీవి గారికి సమీరాకి షూట్ చేస్తుంటే అంటే ఇలా ఇంత హార్ట్గా కూడా రాయగలరు. సో మీరు అడగాలంతే, ఓ అలా ఉంటే బాగుంటుందా, ఓకే విజయ్, మరుసటి రోజే అది. మీరు సాంగ్ చూస్తుంటే నాకు ఆ బిట్టి చాలా ఇష్టం. మొహావి డెజర్ట్లో తీసాం యుఎస్లో, బ్లాక్ డ్రెస్లో అమ్మాయి ఆయన, లాస్ట్ షాట్ ఆఫ్ ది సాంగ్ మేము షూట్ చేయటం. అట్లా యూ జస్ట్ నీడ్ టు ఆస్క్ హిమ్, ఇక్కడ కొంచెం ఏమన్నా హార్ట్గా మన పదం పడితే బాగుంటుంది, ఓన్లీ మ్యూజిక్ ఉంది ఏదైనా పడితే బాగుంటుంది. అదొక సముద్రం కదా మనం తీసుకుతూ. అయితే మహముద్దొచ్చేస్తున్నామే పాట వచ్చింది కాబట్టి అక్కడ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, నేను బాబాయ్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, అది యాక్చువల్గా అంతకుముందు ఒక డైలాగ్ హీరోని పట్టుకుని ఒక బుగ్గ లాగుతూ మహముద్దొచ్చేస్తున్నావా అంటే, మీరు సాంగ్ ఓకే చేశాక కూడా ఆయన యాక్చువల్గా ఓకే చేసిన వర్షన్ ఇది కాదు,
ఆయన చేశాక ఈ డైలాగ్ దృష్టిలో పెట్టుకుని అది రాశారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ అమ్మాయికి సమీరాకి నాకు ఇంగ్లీష్ రాదు, ఆ అమ్మాయి యాక్చువల్లీ లవ్ లెటర్ ఇస్తుంది, చూసి ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటో ఎక్స్ప్రెషన్ ఇస్తారు చిరంజీవి గారు. తర్వాత అమ్మాయి నువ్వు చదవలేదు, నాకు రిప్లై ఇవ్వలేదు, ఇది అని అరిచేస్తుంటే యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ రాదంటే, అప్పుడు ఆ అమ్మాయి బొగ్గ మీద ముద్దు పెట్టుకుని సో క్యూట్ అని ముద్దు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి పరిగెత్తుంటే నాకు హిందీ కూడా రాదంటాడు, ఇంకో ముద్దు పెడుతుందేమో అని. అంతే, సిచ్యువేషన్ ఇస్ సో సింపుల్. ఆ ముద్దు పెట్టడమే మహా ముద్దు వచ్చేస్తున్నావు. ఓకే, నేను ఎందుకంటానంటే ఏ పాట రాసినా కూడా ఆ మూడికి 100% న్యాయం చేస్తారు. యాక్చువల్గా ఆ పాట శాస్త్రి గారు రాశారు అనుకోరు ఎవరు. ఆయన అంటే యూ కాంట్ జడ్జ్ హిమ్ అండి, అంతేలేండి. యూ కాంట్. తొవ్వే కొద్దీ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైతే ఇంత హార్ట్గా కూడా రాయగలరు అంత మూవీ కూడా. ఓన్లీ థింగ్ ఆయన కాంప్రమైజ్ అవ్వదల్లా ఏదో పిచ్చి పిచ్చి పదాలు ప్రయోగాలు డబుల్ మీనింగ్లు ఇట్లాంటివన్నీ ఈజ్ అవర్స్ టు ఇట్. యూత్ ని కొంచెం ఎక్సైట్ చేసి అలాంటివన్నీ నాన్సెన్స్. అంటే ఏమీ లేకుండా ఇంకా రొమాంటిక్గా ఉంటుంది. ఎంత అందంగా ఉంటే అంత ఇష్టంగా ఉంటుంది కుర్రాళ్ళకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి. అంత అందంగా చెప్పాలి. అదే సినిమాలో చెప్పాల్సింది అసహ్యంగా చెప్పకుండా అందంగా చెప్పాలంతే. అసహ్యంగా చెప్తే వేరే కైండ్ ఆఫ్ సినిమా, అందంగా చెప్తే మంచి ఒక లవ్ స్టోరీ, రొమాంటిక్. సార్, ఈ జై చిరంజీవి సినిమాలో థమ్స్అప్ థండర్కైనా దడ పుట్టించేలా చిరంజీవి గారు థమ్స్అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అప్పుడు. అవును, అది ఇంటెన్షనల్ గా చేశారా? ఇంటెన్షనల్ గా అది ఇంటెన్షనల్ గా ఆయనకి అప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం అది నలుగుతుంది పబ్లిక్ లో ఎక్కువ. సో దానికి సంబంధించి వస్తే బాగుంటుంది అంతే, ఫినిష్. థమ్స్అప్ థండర్కైనా దడ పుట్టించేలా, థమ్స్అప్ థండర్కైనా దడ పుట్టించేలా, పిడుగై దూకే నడకే చూసా మహారాజా, ఎవరెస్ట్ మౌంటైన్ అయినా గడగడలాడించేలా, తడిసోకుల్లో తలుకే చూసా నవరోజా, అడిగింది అడిగినట్టు ఇస్తా, ఒడిలో విడిది చేయనిస్తా, జతగా ఉండిపో హమేషా, ఉసిగొట్ట కళహంస, పసి వయసుకెందుకే హింస, మొదలెట్టానంటే ఆగదు నా తింస. ఒక విచిత్రమైన పదాల కూర్పు కదా సార్. ఆ కలంలో నుంచి మీకు ఏం కావాలన్నా వస్తుంది, ఓన్లీ మీరు కరెక్ట్ సిచ్యువేషన్ ఇవ్వాలి. అట్లాంటివన్నీ పెద్ద ఇంటెన్సిటీనో పెద్ద లవ్ స్టోరీనో ఇలా ఉండదు. పెద్ద హీరో సాంగ్స్ కదా, కమర్షియల్గా ఉంటాయి. కమర్షియల్ ఏముండాలి, వాళ్ళకి మ్యాచ్ అయ్యేది ఉండాలి. అందుకే థమ్స్అప్ థండర్. సార్, తర్వాత క్లాస్మేట్స్ సినిమాకి వస్తే భూగోళంతో బంతాట, అంటే ఒక యువతలో ఉండేటువంటి ఉత్సాహాన్ని మనకి అక్కడ గీతాంజలిలో జగడ జగడ జగడని చేసేస్తామని వేటూరు గారి పాట ఒకటి ఉంటుంది. ఈ రెండు భావం పరంగా ఒకలా ఉంటాయంటే అదేమో స్ఫూర్తిగా రాయించుకున్నారా అట్లా? అంటే ది సిచ్యువేషన్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అందులో నాకు బాగా ఇష్టమైన పాట గుండె చాటున. అంటే అసలు ఆ ట్యూన్ కానీ లిరిక్ కానీ, ఇంటర్వెల్లో ఒక సాంగ్ రాస్తారు. ఇంటర్వెల్లో మౌనం ఎందుకు మాట్లాడడం ఎందుకు అంటే నిజంగా ఆయన సిగ్నేచర్ ఏంటో కనిపిస్తుంది. అందులో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అమ్మాయి అతనితో మాట్లాడదు, ఇదే సిచ్యువేషన్ వస్తాను అంతే. మౌనం ఎందుకు మాట్లాడడం ఎందుకు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారా. ఆ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏదో పిక్చర్లో కూడా అలాంటి ఒక పాట వచ్చింది. హి హస్ డన్ ఇట్ బిఫోర్ 15-20 years. అందులో ఎంత కొంచెం గజల్ టైప్లో ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు కోటి గారు అండ్ అన్నయ్య. మీకు ఆ గజల్ టైప్లో ఉండే సాంగ్ మౌనం ఎందుకు మాట్లాడడం ఎందుకు కొత్తగా ఉంటుంది. హీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. తెలుగు పాటలు అంటే ఇంకేం ప్రయోగాలు రావట్లేదని ఆయన గజల్ అడిగితే రాస్తారు, ఇద్దరు అడిగితే రాస్తారు. ముజిరా హిందీలో 4-5 రకాలు ఉంటాయి. గీత్ అని, ముజిరా అని, కవాలి అని, గజల్ కొంచెం కవాలి మిక్స్ చేస్తారు అందులో ఆ పాటలో. సో అదే ర్యాప్ అన్నాను ఇందాక మన్మధుల్లో. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎస్ డన్. అంటే మాట రాయటంలోనే లిరిక్ ట్యూన్లో చేసుకెళ్ళేవాళ్ళం. ఈయన ఒక్కొక్కసారి ట్యూన్ చేసి చిన్న ఈ లెంగ్త్ మారిస్తే నేను ఇది రాసేస్తా అని చెప్పి రాయించేవాళ్ళు కోటి గారితో కూడా. అలాగే నరనరాల్లో ఉత్సాహం, యువతను బాగా ఇన్స్పైర్ చేసే పాట. మీకు యూత్ఫుల్గా ఉండే సాంగ్స్ అంటే మీరు శివ గారి దగ్గర నుంచి యూత్ఫుల్గా ఉండే సాంగ్స్ అంటే
ఆయనలో అన్న కుర్రాడు బయటకు వచ్చేస్తారు. అది ప్రేమైనా ఇన్స్పిరేషనల్ సాంగ్ అయినా ఏదైనా. ఈజ్ గిఫ్టెడ్. Yeah. అంటే నేను అందుకే పాట కోసం పుట్టారు ఆయన. నిజం చెప్పాలంటే పాటకి పట్టు చీర కట్టిన ఆయన, పాటకి పవిత్రత తీసుకొచ్చారు ఆయన. అంటే యూ కెన్ సే ఎనీ ఎమోషన్ వితౌట్ స్పాయిలింగ్ ది శాంక్టిటీ ఆఫ్ ఇట్. ఆ కథకి సిచ్యువేషన్కి ఉన్న పవిత్రతను పాడు చేయకుండా మంచి మాటలతో అదే ఫీలింగ్ చెప్పచ్చు. దట్స్ హిస్ స్పెషాలిటీ. సార్ ఇప్పుడు 17 ఏళ్ల జర్నీ, అంటే ప్రొఫెషనల్ జర్నీ, 90 నుంచి 2007 వరకు, క్లాస్మేట్స్ వరకు, తర్వాత తీసిన సినిమాల్లో ఎక్కడ మీరు అదే చెప్తాను, శాస్త్రి గారితో రాయించుకోవడానికి కుదరలేదు. నేను సినిమా చేయాల్సి, ఆ కంపెనీకి అన్నకి చేయటం ఇష్టం లేదు. అదే నేను మీకు ఇందాక చెప్పాను. ఓకే ఓకే. అప్పుడే విజయ్ నేనే రాయగలంటే నా దగ్గర లేదంటే వదిలేసి. ఎందుకంటే అది కొంచెం దే ప్రాబ్లీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ రిలేషన్షిప్ ఏదో ఉండుంటుంది. I respected his opinion. చెప్పాను నేను ఆయనకి, ఐ వోంట్ ఎంబరాస్ యూ అనే, వద్దు మనం. ఆ తర్వాత ఒకటే సినిమా చేశాను, ప్రేమ కావాలి. ఆ తర్వాత చేసింది, తర్వాత మసాలా. అండ్ కమింగ్ టు మసాలా ఏంటంటే అదొక రీమేక్ సినిమా కాబట్టి మాకు డెప్త్ యాక్చువల్లీ నా జానర్కి కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే అది కొంచెం రియలిస్టిక్ సినిమా కాదు. అది ది ప్రిమైజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేక్. అలాంటి ఫన్ ఫిల్మ్ అంతే, సరదా సినిమా. అందుకని అందులో అలాంటి ఒక ఆపర్చునిటీ రాలా. అండ్ తర్వాత నాకు 16-17 అప్పుడు ఇంకో సినిమా ఏదో అనుకున్నాం. అప్పటికే అన్నయ్య కొంచెం అనారోగ్యంగా ఉందని నాకు తెలిసినాక అఫ్ కోర్స్ ఆ సినిమా జరగలేదు. జరుగుంటే నేను ఎల్లుండేవాడిని, కలిసి ఏదో సంథింగ్. ఎప్పుడు కలిసారు సార్ చివరిసారిగా? నేను లాస్ట్ నా డాటర్ మ్యారేజ్కి నేను పిలవటానికి వెళ్ళా ఇంటికి, నేను నా వైఫ్ వెళ్ళాము. అప్పుడు కూడా ఇది ఓకే, అంటే నాకు తెలియదు ఇంత సివియర్ అని. అప్పుడు కూడా హెడ్ ఏక్ సంథింగ్ నాప్కిన్ వేసుకుని ఉన్నారు. బట్ అది ఎప్పటి నుంచే ఉండేది. తర్వాత హిజ్ హెల్త్ స్టార్టెడ్ డిటీరియేటింగ్. అంటే సడన్ గా ఇలాగ అవుతుందని ఊహించలేదు. తప్పకుండా కలుస్తాం, మళ్ళీ పాట కోసం వెళ్తామని అనుకున్నాను, కానీ ఐ నెవర్ న్యూ. మేము కూడా అనుకోలేదు సార్. ఈ కార్యక్రమాన్ని 2 రోజులు ఆయనతో షూట్ చేశాం. అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఆయనతో మాట్లాడే అవకాశం అంటే చెప్తున్నాగా, ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. సో హీల్ గివ్ యూ సో మచ్. అంటే ముఖ్యంగా నేను అంత ఎంజాయ్ చేసేవాడిని. ఒక ఇంటెన్సిటీ ఉండేది ఆయన మాటలు చెప్తుంటే. ఫుల్ స్టాప్ కామాలు మీరు పెట్టలేరు. అంటే యూ కాంట్ గెటప్ అండ్ గో. ఈస్ టెలింగ్ యూ సంథింగ్. నేను 9ంటికి పడుకునేవాడిని, 12ంటికి 12:30 అయిపోయేది ఒక్కొక్కసారి. ఆ డిస్కషన్ అంతా ఆయన చెప్తుంటే వినాలని. అంటే యూ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. మీరు కూడా అన్ని మర్చిపోతారు. ఆ టైం మర్చిపోయారు ఎన్నోసార్లు. అలా గ్రేట్ మ్యాన్. అండ్ హోమ్ శాంతి. అదే బిఫోర్ వి వైండ్ అప్ సార్, అంటే అందరినీ అడిగే ప్రశ్న నేను చివర్లో, మీరు ఇఫ్ యూ హ్యావ్ టు సమ్మరైజ్ పర్సన్ కాల్డ్ సీతారాం శాస్త్రి గారు, a lyric writer called Sitaram Shastri garu, and his contribution to the film industry. Ammo, film industry amazing, and the combination of a great technician and a great person. అది చాలా అరుదు, అది ఎక్కడ దొరకదు. అంటే ఐ రియలీ మెంట్ ఇట్. ఆయనకున్నంత మేధస్కి, ఆయనకు ఉండాల్సిన జనరల్గా మనుషులకు ఉన్న అహంకారం కానీ పొగరు కానీ, చిన్న బంద అంటారు, అలాంటి ఏమీ లేకుండా ఉంటాం. కొంతమంది రియల్ జీనియస్లకు ఉండదు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జీనియస్. Fantastic sir, thank you so much for your time and wonderful. It's మహర్షిలో సాంగ్ ఒకటండి, సాహసం నా పదం రాజసం నా రథం. వాడే సాంగ్ అసలు. అంటే బాగా డిప్రెషన్ లో ఉన్నాడికి చాలా ధైర్యం ఇచ్చే పాట అది. అది ఏం వైబ్ ఉందో నాకు తెలియదు ఆ వర్డ్స్ లో కానీ. అంటే బాగా ఏదో బాగా లో ఉందిరా లైఫ్ ఈరోజు, ఏం జరగట్లేదు అనుకున్నట్టు, ఏదో 100 మంది డిపెండ్ అయ్యింది నా లైఫ్ అంతా అనుకున్న టైంలో ఒక సెల్ఫ్ కరేజ్ తీసుకొచ్చే పాటలాగా అనిపిస్తుంది నాకు. అది ఎంత మంచి పాట అండి అది. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,